ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి, మినీ హార్వెస్ట్. ఒక 3 గులాబీలు, ఒక్క జామకాయ మాత్రం ఇలా కలర్ చేంజ్ అయిందని పిక్ చేశాను. కాసిన్ని బెండకాయలు, వంకాయలు, ఒక కట్ట తోటకూర. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం గార్డెన్లో కాసిన్ని గులాబీలు, ఇంకా టమాటోలు, వంకాయలు, బెండకాయలు, కొంచెం ఆకుకూర ఇవైతే హార్వెస్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ బేబీ పింక్, ఇక్కడ ఒక ఎల్లో రోజ్ ఫ్లవర్ అయితే ఉంది. ఈరోజు ఒక 2-3 ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాము. ఎక్కువగా పువ్వులు అయితే వస్తూ ఉన్నాయని నేను అలాగే ఉంచేసాను. ఇప్పుడు మాత్రం ఒక 2-3 అయితే ఉన్నాయి, పిక్ చేద్దాం. ఇప్పుడు కాసిన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాము. ఒక 2 బేబీ పింక్ రోజ్ ఫ్లవర్స్, ఒక ఎల్లో గులాబీ అయితే ఉంది. ఈ 3 ఫ్లవర్స్ ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎల్లో కలర్ తోటి. పువ్వులు అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. టమాటోస్ పిక్ చేద్దాం పదండి. చెరీ టమాటో ప్లాంట్ అయితే ఇదేనండి. ఇవి ఇట్లా గుత్తులు గుత్తులు పడతాయి కదా, కట్ చేసి. ఇవి కూడా మొక్కలు బాగానే పెట్టాను, ఇంకా వేరే టబ్స్లో కూడా ఉన్నాయి. చెరీ టమాటోస్. ఎక్కువగా అయితే రాలేదండి, ఈ మాత్రం వచ్చాయి. కొన్ని బెండకాయలు కూడా కట్ చేద్దాం. బెండకాయలు అయితే ఇక్కడ ఒక థర్మాకోల్ బాక్స్లో పెట్టాను, అన్నీ కట్ చేసుకున్నాం. కోసినా కొద్ది వస్తూనే ఉన్నాయి. మొక్కలు ఎక్కువ పెట్టాను కదా, బెండకాయ మొక్కలు. ఇదిగోండి చిక్కుడుకాయలు, ఇటు సైడు బెండకాయలు. హ్యాండ్తో అయినా పిక్ చేయొచ్చు. ఇవన్నీ బెండకాయ మొక్కలే. ఇలా వెడల్పుగా ఉన్న టబ్బులో ఒక 4-5 మొక్కలు అయితే పెట్టాను, బెండకాయ మొక్కలు. ఈ బెండకాయ మొక్కల దగ్గరే చిక్కుడు పాదు, బొబ్బర్ల పాదు పెట్టాను. చిక్కుడుకాయ కూడా ఇలా ఫుల్గా ఫ్లవర్ పట్టింది. ఇదిగోండి బెండకాయలు. ఈరోజు ఒక 1/2 కేజీ పైనే రావచ్చు బెండకాయలు అయితే. హార్వెస్ట్ చేద్దాం. వంకాయలు అయితే పిక్ చేద్దాము. ఇక అటు సైడ్ వంకాయ మొక్కలు పెట్టాను, అక్కడికి వెళ్ళి కట్ చేద్దాం. ఇదిగోండి వంకాయలు అయితే ఇలా వస్తున్నాయి, కట్ చేసేస్తా. వంకాయలు అయితే ఇవి మాత్రం వచ్చాయండి, ఒక 7 ఏమో వచ్చాయి. కొన్ని బెండకాయలు, టమాటోస్, వంకాయలు, కొన్ని గులాబీలు కట్ చేసా. ఇప్పుడు తోటకూర కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తోటకూర వేసానండి, సీడ్స్ చల్లాను. ఇదంతా పెరిగింది చూడండి. తోటకూర అయితే కట్ చేసుకున్నాను. తోటకూర అయితే ఈ మాత్రం కట్ చేశాను. ఇక్కడ జామకాయ అయితే ఉంది, అది కూడా పిక్ చేద్దాం. మీకు జూమ్లో చూపిస్తా చూడండి. ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అయింది కదా, కనిపిస్తుందా మీకు? ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ అయితే మినీ హార్వెస్టింగే. ఒక జామకాయ అయితే వచ్చింది, కొన్ని గులాబీలు, కొన్ని బెండకాయలు, ఒక కట్ట తోటకూర, కాసిన్ని చెర్రీ టమాటోస్ వచ్చాయి.
వంకాయలు కూడా ఒక 6 7 వచ్చాయండి. ఏ డేకి ఆ డే హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ మాత్రంగా అయితే వచ్చాయి. ఈరోజు మాత్రం చాలా తక్కువగానే వచ్చాయని చెప్పచ్చు. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.